హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న మోస్ట్ అవైటింగ్ తెలుగు ఫిల్మ్ గామి వార్తల్లో నిలిచింది. ట్రైలర్ రిలీజ్ అవగానే విజువల్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురు చూశారు. విశ్వక్సేన్ సినిమాల్లో ఇంత బస్ క్రియేట్ చేసిన సినిమా ఇది ఒకటే. డైరెక్టర్ విద్యాధర్ కాగితాల అందరి అంచనాలని అందుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. శంకర్ అంటే విశ్వక్సేన్ హరిద్వార్ లో ఉండే ఓ అఘోర. అతడికి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్ళంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా ఘోరాలందరూ ఇతని ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు. దాంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు అతను కాశీకి వెళ్తే ఒక సాధువు సమస్యకి పరిష్కారం చెప్తాడు. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలీ పత్రాలు, ఇవి ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే నయం అవుతుందని చెప్తాడు. దాంతో శంకర్ హిమాలయాలకు వెళ్ళటం, అతనికి జాహ్నవి ఎలా పరిచయం అయింది అంటే చాందిని చౌదరి క్యారెక్టర్ చేసింది. సో ఇవన్నీ మనకి ఈ సినిమాలో ఉండే మిగతా అంశాలు. సీన్స్ ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా అయితే నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే సినిమాలు బాగా లైక్ చేసే వాళ్ళకి గామి చాలా బాగా నచ్చుతుంది. ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కమర్షియల్ చిత్రాలన్నిటికన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే మేకింగ్ అయితే స్క్రీన్ ప్లే విషయంలో చెప్పాలి అని అంటే శంకర్ ని డైరెక్ట్ గా చూపించి స్ట్రైట్ ఫార్వర్డ్ గా కథని మొదలు పెట్టడంతో డైరెక్టర్ మంచి మార్క్స్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఇక ఇండో చైనీస్ బార్డర్ లో ఉండే ఓ రీసెర్చ్ ల్యాబ్ లో ఉండే ఓ అబ్బాయి, అలాగే సౌత్ ఇండియాలో ఉండే ఒక అమ్మాయి కథ కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. గామితో పాటు ప్యారలల్ గా నడుస్తుండటంతో అసలు ఈ ముగ్గురికి ఉండే కనెక్షన్ ఏంటనే ఒక క్యూరియాసిటీని పెంచగలిగాడు డైరెక్టర్. అయితే ఇంకా మైనస్లు ఏంటంటే కావాలని పెట్టినట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా, బ్లాక్ లాగా అలా కాకుండా ఇంటర్వెల్ సాదా సీదాగానే అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్స్ లో అయితే అడ్వెంచర్ సీక్వెల్స్ చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఇక క్లైమాక్స్ లో కొన్ని శివుడు ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇవి శివభక్తులను ఆకట్టుకుంటాయి. ఇక ఫైనల్ గా సినిమా డెఫినెట్ గా ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ని విశ్వక్సేన్ కి అందించిందని చెప్పొచ్చు.